నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్న ప్రధాని ప్రజలు పెట్రోల్, డీజిల్ ను పరిమితంగా వాడుకోవాలని సూచించారు. ప్రజా రవాణాను వినియోగించాలని, మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని అన్నారు. ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయొద్దని కూడా చెప్పారు. పురుగుల మందులు, ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, तो कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। भारत में बहुत सारी जगह है वहां हम जा सकते हैं कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, आज जो संकट है, కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. హామీలు ఇచ్చి ఆ తర్వాత మరిచిపోవడం కాంగ్రెస్ కు అలవాటన్నారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించే రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. లెఫ్ట్ పార్టీల కంటే కాంగ్రెస్ దిగజారిందన్న ప్రధాని మోదీ మావోయిస్టులను కాంగ్రెస్ రక్షిస్తోందని ఆరోపించారు. देश को माओवादी आतंक के कारण इतना नुकसान हुआ है। तेलंगाना को भी बीते दशकों में माओवादी आतंक के कारण बहुत कुछ भुगतना पड़ा। माओवादी आतंक इतने वर्षों तक इसलिए देश में चलता रहा क्योंकि कांग्रेस और लेफ्ट जैसे कुछ राजनीतिक दलों ने इसको लगातार वैचारिक हवा दी। लेकिन दुर्भाग्य देखिए, आज जब माओवादी आतंक अपनी अंतिम सांसें गिन रहा है, तब भी ये लोग माओवाद को, नक्सलवाद को बचाने में लगे हैं। बीते 11-12 सालों में कांग्रेस के शाही परिवार ने लगातार कोशिश की है कि माओवादी आतंक के खिलाफ एक्शन न हो। అంతకుముందు ప్రధాని మోదీ హెచ్ఐసిసి వేదికగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొత్తం 9,400 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించారు. 3,180 కోట్లతో NH-167 4 లేన్ల రహదారి విస్తరణ పనులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. అలాగే జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేశారు. 1,250 కోట్ల రూపాయలతో కాజీపేట్, విజయవాడ 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు, అలాగే 1,700 కోట్లతో PM మిత్ర పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 610 కోట్లతో మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ POL టెర్మినల్ కు, 600 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ కు వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. 300 కోట్లతో కాజీపేట రైల్ అండర్ డ్రైన్ బైపాస్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ కు అధిక నిధులు ఇచ్చారని, అలాగే ఇప్పుడు తెలంగాణకు కూడా ప్రధాని మోదీ నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ నవ్వుతూనే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. గతంలో యూపీఏ ఉన్నప్పుడు గుజరాత్ కు ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తామన్నారు ప్రధాని. అలా చేస్తే తెలంగాణకు ప్రస్తుతం అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుందన్నారు. అలాగే రేవంత్ను ఉద్దేశించి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదన్నారు. కాబట్టి మీరు కూడా నాతో కలిసి రండి అన్నారు ప్రధాని మోదీ.
हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है। 4 करोड़ तेलंगाना के जनता ये सोच रहा है कि आगे तेलंगाना तरक्की करना है। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी वही उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए। अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। తమిళనాట విజయశేఖం ప్రారంభమైంది. 60 ఏళ్ల తర్వాత డిఎంకే అన్నా డిఎంకే ఇతర ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నో ట్విస్టులు, ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య తమిళనాడు సీఎంగా టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్న సమయంలో ఆయన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానుల నినాదాలతో నెహ్రూ ఇండోర్ స్టేడియం దద్దరిల్లింది. చెన్నైలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్, తమిళసై అన్నామలైతో పాటు పలువురు ఇతర పార్టీ శ్రేణులు హాజరయ్యారు. విజయ్ తల్లిదండ్రులు, బంధువులతో పాటు త్రిష, ఆమె తల్లిదండ్రులు, టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. సీఎం సీఎం అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు. అర్హులైన వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేయగా, మహిళల భద్రతపై రెండో సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి ప్రసంగంతో విజయ్ అదరగొట్టాడు. సాధ్యమయ్యే పనులే చెబుతామని, చెప్పిందే చేస్తామన్నారు విజయ్. విద్యార్థుల కోసం విజయ్ మామ అన్ని మంచి పనులే చేస్తాడంటూ పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. మిత్రులైనా శత్రువులైనా అందరికీ తమ ప్రభుత్వంలో ఒకే చట్టం వర్తిస్తుందని, బంధు ప్రీతికి తావులేదని తేల్చి చెప్పారు. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉందని, అదే విజయ్ అని క్లియర్ కట్ గా చెప్పేశారు. போய் பார்த்தாதான் தெரியும் எது எந்த நிலைமையில இருக்குன்னு, என்ன இருக்கு என்ன இல்ல, எது எந்த நிலைமையில இருக்கு எது எந்த நிலைமையில இல்ல. சோ அதையெல்லாம் பார்த்துட்டு உங்களுக்கு ஒரு வெள்ளை அறிக்கையா அதை வெளியிடணும்னு நான் நினைக்கிறேன். ஒரு டிரான்ஸ்பரண்டான ஒரு கவர்மெண்டா, அதாவது இன்னைக்கு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இந்த நிலைமையில தான் இருக்கு அப்படின்றத உங்ககிட்ட சொல்லிட்டு I just want to take it forward from there. అదొక నా మొదలు చేయనుంని నిனைக்கிறேன். మరోవైపు విజయ్ ప్రమాణ స్వీకారం వేళ ఆసక్తికర ఘటన జరిగింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రాష్ట్ర గవర్నర్ అర్లేకర్తో గ్రూప్ ఫోటో సందర్భంగా వేదికపై ఉన్న టేబుల్స్ ను సిబ్బంది తొలగిస్తున్నారు. ఆ సందర్భంగా వారు టేబుల్ లేపేందుకు కష్టపడుతూ ఉండటంతో సీఎం విజయ్ కూడా చేయవేశారు. సిబ్బందితో పాటు టేబుల్ ను పట్టుకుని దాదాపు 10 అడుగులు దూరం వెళ్లారు. తాను ముఖ్యమంత్రినని అధికార ఆర్భాటం లేకుండా విజయ్ టేబుల్ మోయటం అందరి దృష్టిని ఆకర్షించింది. సింప్లీ సీఎం అంటూ విజయ్ పై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ నేరుగా తమిళనాడు సచివాలయానికి వెళ్లారు. తొలిసారి సచివాలయం వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఫస్ట్ టైం సెక్రటేరియట్ కు వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ కి సిబ్బంది, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారికంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. పలు ఫైల్స్ పై సంతకం పెట్టారు. అటు తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు టీవీకే అధినేత విజయ్. శాసనసభ కార్యదర్శి డాక్టర్ కె శ్రీనివాసన్ను మంత్రులు సెంగొట్టియాన్, పి వెంకటరమణన్ కలిసి విజయ్ రాజీనామా పత్రాన్ని అందజేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచారు. ఒక అభ్యర్థి 2 స్థానాల్లో గెలిస్తే ఒక స్థానంలోనే కొనసాగారని 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం పేర్కొంటోంది. దీంతో పెరంబూర్ నుంచి కొనసాగారని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లపై నెలకొన్న అయోమయానికి తెరదించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విద్యా సంవత్సరంలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు కొనసాగించాలని నిర్ణయించారు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యల దృష్ట్యా విద్యార్థులు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక విలీనంపై విద్యావేత్తలు, ఇతర భాగస్వాములతో విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో నిలిపివేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో జగనన్న కాలనీలో పేదల ఇళ్లను ఆయన సందర్శించారు. జగనన్న కాలనీ చంద్రబాబు కహానీ పేరుతో అక్కడ పరిశీలన జరిపారు. లబ్ధిదారులు కేటాయించిన ప్లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిజనుల నోటికాడ ప్లాట్లను లాక్కున్నారని కాకాణి ఆరోపించారు. టీడీపీ నాయకులు పేదల సొంతింటి కలకు అడ్డంకులు సృష్టించి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపేదలైనటువంటి గిరిజనుల నోటికాడ ప్లాట్లు కొట్టేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిని అనుభవిస్తుంటే చంద్రమోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్లాట్లు తిరిగి ఏదైతే ప్రభుత్వ భూమిని కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసి నిరుపేద గిరిజనులకు ఇచ్చేటువంటి ధైర్యం నీకు ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లు పెట్టారన్నారు సామాజిక కార్యకర్త వసుంధర. మహిళా బిల్లును అడ్డుకోవాలని ఈ ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. విజయవాడలో మహిళా రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. డీలిమిటేషన్ అమలు చేస్తే ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా బిల్లుని డీలిమిటేషన్తో మొదట బిల్లు చట్టం చేయబడింది. దాన్ని ఆమోదింప చేయడానికి సవరణ చేసి ఆ చట్టానికి డీలిమిటేషన్ని యాడ్ చేసి దానికి రెండింటినీ కలిపి ఓటింగ్ పెట్టడం అంటే ఈ దేశ సమగ్రతని మన వాళ్ళు ప్రమాదంలోకి నెట్టడమే అనేది అందరికీ తెలిసిన విషయమే. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు నిరసనలు చేపట్టారు. నగరంలో కూటమి నేతల భూ కబ్జాలు అరికట్టాలంటూ నినాదాలు చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా కూటమి నేతలతో కుమ్మక్కయ్యారన్నారు. బలవంతంగా పేదల భూములు లాక్కుంటుంటే చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు మొక్కజొన్న నిల్వ చేసిన షెడ్డును తహసీల్దార్ సీజ్ చేశారు. మహిళా రైతులు మొరపెట్టుకున్నప్పటికీ వినకుండా బలవంతంగా సీజ్ చేశారు. తహసీల్దార్ కారును రైతులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి రైతులను బలవంతంగా పక్కకు నెట్టి తహసీల్దార్ కారును అక్కడి నుంచి పంపించారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తమను వేధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం క్రితం మొక్కజొన్న షెడ్డుపై ధూళిపాల అనుచరులు దాడి చేశారు. వారిపై షెడ్డు యజమాని సముద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుట్రపూరితంగా ధూళిపాల నరేంద్ర అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి షెడ్డుకు తాళం వేయించారని రైతులు మండిపడుతున్నారు. 400 జనం వచ్చి కొట్టారు. మా ఆయన గుండె జబ్బు మడిచి కావాలని మేము నిల్వ ధాన్యం చేసుకుంటే ఆ ధాన్యానికి వచ్చి 400 మంది గుండె జబ్బు మనుషుల్ని ఇద్దరిని కొట్టి మమ్మల్ని కొట్టి గూడానికి చీలేసి వెళ్ళారు.
మేము ఇది పొలం మీద రైతు బిడ్డలవి, మేము మట్టి పిసుక్కునే వాళ్ళవి. ఇప్పుడు పొలాన్ని నుంచి వచ్చేటప్పటికి చీలేసి వెళ్ళారు. మరి మాకు ఏమి న్యాయం చేస్తారు? అనకాపల్లి జిల్లా మునగపాకలో రోడ్డుకి ఇరువైపులా పంట కాలువల్లో గోడలు కట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కాంక్రీట్ గోడలు కట్టడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. కూటమి నేతలు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తిపడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదన్న నేతలు రైతులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కూటమి పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు పంటను కొనే నాథుడు లేక అవస్థలు పడుతున్నారు. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విజయనగరం జిల్లా రాజంకు చెందిన రైతులు ఆరోపించారు. దళారులు దోచుకుంటుంటే పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో పంటను కొనుగోలు చేసిందని గుర్తు చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి డమ్మీ ఎమ్మెల్యే అంటూ విమర్శించారు. వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆదేశాలతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి శ్రీరామ్ ఫినాన్స్ మేనేజర్పై కేసు నమోదు చేయించారని ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి గారు డమ్మీ ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా తయారైనప్పటి నుంచి ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ఏ వ్యాపారస్తులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకైతే ఉరివే స్వేచ్ఛ లేదు. ఆ ఉద్యోగస్తుల్లో కూడా పోలీసుల పరిస్థితి అయితే సంకట పరిస్థితి, చాలా సంకటమైన పరిస్థితి వాళ్ళది. ముందుకు పోలేక, వెనక్కి పోలేక, మనసును చంపుకోలేక, అట్లని ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేస్తామంటే ట్రాన్స్ఫర్స్ లేకుంటే వీఆర్లు పెడతారు. ఇది పోలీసుల పరిస్థితి. అనంతపురం జిల్లా సింగనమలలో పర్యటించారు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గ్రామస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో బద్వేల్లో దళితులకు కేటాయించిన స్థలాల విషయంలో వివాదం తలెత్తింది. శివాలయం రోడ్లో కోదండరామస్వామి దేవస్థానం పక్కన ఉన్న స్థలాన్ని అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని దళితులు ఆరోపించారు. ఈ స్థలంలో దేవాలయ నిర్మాణాన్ని చేపట్టాలని దళితులు డిమాండ్ చేస్తూ ఉండగా, మరోవైపు కొందరు పట్టాలున్నాయంటూ నిర్మాణాలు చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకల రేపింది. ముదిగొబ్బ మండలం కొమ్మూరుపల్లికి చెందిన రైతు ముసుగు నారాయణస్వామిని భూ వివాదం నేపథ్యంలో ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి 6 వ్యక్తులు ఇన్నోవా వాహనాల్లో బలవంతంగా అపహరించారు. సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా అప్రమత్తమైన పోలీసులు రామగిరి మండలం శ్రీహరిపురం వద్ద వాహనాన్ని అడ్డుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రైతుపై దాడి చేసి ఆయుధాలతో బెదిరించి ఖాళీ ప్రామిసరీ నోట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి 6 అరెస్ట్ చేసి రౌడీ షీటర్లుగా నమోదు చేశారు. శంషాబాద్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడిన 4 నిందితులను శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కొత్తూరు వైపు ఆటోలో వెళ్తున్న బాధితులను 3 దుండగులు బెదిరించి నగదు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు దోచుకున్న ఘటన కలకలం రేపింది. దుండగులు బాధితుల వద్ద నుంచి 1800 నగదు, 2 వెండి చైన్లు, 1 వెండి ఉంగరం, 2 మొబైల్ ఫోన్లు అపహరించారు. అదనంగా గూగుల్ పే ద్వారా మరో 5,000ను బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని విషయం బయటపెడితే చంపేస్తామని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో ప్రీమియం లిక్కర్లో తక్కువ ధర మద్యం కలిపి విక్రయాలు సాగిస్తున్న ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం బట్టబయలు చేసింది. ఈ కేసులో ఒడిషా ప్రాంతానికి చెందిన ముఠాలో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. రసూల్పుర మెట్రో స్టేషన్ సమీపంలో లిక్కర్ మిస్సింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ సావిత్రి సౌజన్య సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల వద్ద 6 ప్రీమియం లిక్కర్ బాటిళ్లు లభించాయి. అందులో తక్కువ ధర మద్యం కలిపినట్లుగా అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పాల తయారీ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దాడిలో సుమారు 80 లీటర్ల పాలు, 300 మిల్లీలీటర్ల రసాయన పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ పాలు ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. విశాఖపట్నం కైలాసగిరిపై ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం డమరుకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. 18 అడుగుల వెడల్పు, 65 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ త్రిశూలం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం విశాఖ నగర పర్యాటక రంగానికి మరింత వన్నె తెస్తుందన్నారు. త్రిశూలానికి ప్రత్యేక లైటింగ్ను ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో నగర సౌందర్యం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పారు. హైదరాబాద్ పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఖానవాలీ హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళన గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ వార్తలను చూద్దాం. అస్సాం ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. అస్సాం బీజేపీ పరిశీలకులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హర్యానా సీఎం నయాబ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హిమంత బిశ్వ శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 12న అస్సాం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్పై దాడులు చేసేందుకు అనేక వ్యూహాలు రచిస్తుంది ఇజ్రాయెల్. సరిహద్దు దేశాల్లో రహస్యంగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తుంది. ఫిబ్రవరిలో ఇరాన్పై దాడులు ప్రారంభించడానికి ముందే ఇరాక్ ఎడారిలో రహస్యంగా సైనిక స్థావరాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. తమ వాయుసేనకు లాజిస్టిక్ కేంద్రంగా పనిచేయడానికి దీన్ని ఏర్పాటు చేసిందట. యుద్ధ భూమిలో తమ బలగాలు ప్రమాదానికి గురైతే వేగంగా రెస్క్యూ చేసేందుకు ప్రత్యేక దళాలను అక్కడ మోహరించినట్టు సమాచారం. అయితే ఇరాక్ దళాలు దాన్ని గుర్తించగా వారిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కూడా చేసినట్టు తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖతర్ రాజధాని దోహాకు సమీపంలో ఓ బల్క్ క్యారియర్ నౌకపై దాడి జరిగింది. గుర్తు తెలియని డ్రోన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే దాడికి గురైన నౌక ఏ దేశానికి చెందినదనేది తెలియాల్సి ఉంది. పాకిస్తాన్లోని బన్నూ ప్రాంతంలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఫతేఖేల్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద జరిపిన దాడిలో 15 మంది పోలీసులు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనం వేగంగా దూసుకొచ్చి చెక్పోస్ట్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. వాహనంలో పేలుడు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో తీవ్రత అధికంగా ఉంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను బయటకు తీసి దగ్గరలో హాస్పిటల్కు తరలించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,350గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,650గా ఉంది. కేజీ వెండి ధర 2,75,000 ఉంది. అయితే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. లక్నోపై ఘన విజయాన్ని సాధించింది. 19.2 ఓవర్లలో లక్నో నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీష్ 85, షాబాద్ అహ్మద్ 43 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన చెన్నై మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఉర్విల్ పటేల్ 65 పరుగులతో అదరగొట్టాడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మరింత బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. రేపటి నుంచి కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తాజా వాతావరణ పరిస్థితులతో ఎండలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. తర్వాత ఫిల్మ్ నగర్ ప్రసారం అవుతుంది. స్టేట్